వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ పాఠశాలలో మరోసారి ఆహార కలుషితం అవడంతో మధ్యాహ్నం భోజనం తిన్న పలువురు విద్యార్థులకు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. సుమారుగా 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి 15 మంది విద్యార్థులు తరలింపు. మధ్యాహ్న భోజనంలో వంకాయలు, ఆలుగడ్డలు సరిగ్గా ఉడకలేదని విద్యార్థులు చెబుతున్నారు. తరచుగా స్కూల్ విద్యార్థులు కలుషిత ఆహారాలతో అస్వస్థకు గురవుతున్నా, ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.